అమెరికాలో చైనా వాళ్ళు ఎప్పటి నుంచినో ఒక జాగ్రత్తగా అంటే అమెరికా వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ చైనాకు పట్టుకుపోయి ఎందుకయ్యా అంటే అక్కడ కేవలం కార్ల తయారీ కంపెనీలు పెద్ద పెద్ద యంత్రాల తయారీ కంపెనీలు లేకపోతే కనుక అదేది ఆయుధాల తయారీ కంపెనీలు ఇట్లాంటివి ఉన్నాయి తప్పించి అమెరికాలో మ్యాక్సిమం మిగతా అన్ని స్టీల్ తయారీలా లేకపోతే ఇతరత్ర అట్లాంటివన్నీ కూడా చైనా నుంచి కొనుక్కుంటే తక్కువ కనేసి చైనాలో వెళ్ళి ఇండస్ట్రీస్ పెట్టినటువంటి వాళ్ళు దాన్ని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అమెరికాకి రమ్మంటున్నాడు, అమెరికాలో చేసుకోమంటున్నాడు, అదొక పక్కన నడుస్తుంది. ఇదే సందర్భంలో అమెరికాకి సంబంధించిన కీలకమైనటువంటి వ్యవహారం ఏంటంటే దశాబ్దాలుగా చైనా వాళ్ళు వచ్చేసి అక్కడ కార్పొరేట్ వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అమెరికన్ రైతుల దగ్గర నుంచి 100 ఎకరాల భూములు తీసేసుకుని వాళ్ళకి ఎకరాకి ఎంత అని చెప్పి ఏడాదికి మన ఇండియన్ లెక్కలో చెప్తే 30,000 40,000 చేతిలో పెట్టేసేసి వాళ్ళకి బల్క్గా 100 ఎకరాలు ఉన్నవాడికి 130,000 వచ్చేటప్పటికి లక్షలు వస్తుంది కదా, వాడు ఇంట్లో కూర్చుని తినచ్చు. వీళ్ళు ఇక్కడ దాన్ని వీళ్ళ చేతిలో పెట్టేసుకుని అక్కడ తయారు చేసిన ఉత్పత్తులను అమెరికాకే ఎక్కువ రేటుకి అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అవి మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తున్నాడు క్యాష్ పటేల్ వచ్చాక. క్యాష్ పటేల్ తాజాగా ఎరాడికేట్ సిసిపి ఇంటర్ఫీరెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అమెరికన్ ఫార్మ్ ల్యాండ్, ఇది తాజాగా ఇచ్చినటువంటి ఆదేశం. అమెరికన్ కంపెనీలని తక్షణం ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో నిషేధాలు పెడుతున్నాడు.